Hey guys, welcome back to Telugu US Diaries once again. This is Sateesh. So ఈ రోజు వీడియో ఏంటంటే నేను కొత్తగా iPhone 11 కొన్నాను. సో iPhone 11 గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసి 128GB. 128GB. సో దీన్ని నేను మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సో దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా నేను ఇప్పుడు కరెంట్లీ యూస్ చేసేది ఏంటంటే iPhone 11 Pro, దీనికన్నా అడ్వాన్స్డ్. బట్ ఇది కూడా కొన్నాను ఒకసారి 11 యూస్ చేద్దాం, ట్రై చేద్దామని. సో ఇది కాకుండా నా దగ్గర iPhone 5 ఉంది. నేను ఫస్ట్ యూఎస్ వచ్చినప్పుడు వాడిన ఫోను. అలానే దాని తర్వాత 7 యూస్ చేశాను, అది కూడా ఉంది. సో లాస్ట్లో మీకు ఈ వీడియో అయిపోయిన లాస్ట్లో నేను నా దగ్గర ఉన్న iPhone 5, 7 ఇప్పుడు కరెంట్లీ యూస్ చేస్తున్న 11 Pro, దాంతోనే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఈ వీడియో అంతా. సో లాస్ట్లో ఇది కూడా పెట్టి వేరే కెమెరాతో దాన్ని తీస్తాను. సో అలానే ఇది 11. నా వైఫ్ దగ్గర వచ్చేసి 10 ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమో XR అంటే 10R ఉంది, అలానే 6S కూడా. సో అవన్నీ నేను వరుసలో పెట్టి లాస్ట్లో మీకు నేను ఐఫోన్స్ అన్ని ఒకేసారి చూపిస్తాను. జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇది షో ఆఫ్ కోసం కాదు, ఏం కాదు, నథింగ్ లైక్ దట్. జస్ట్ ఊరికే మీకు ఎంటర్టైన్మెంట్గా ఒకసారి ఐఫోన్స్ అన్ని వరుస పెట్టి చూపిద్దాం అని అనిపించింది. నా దగ్గర నాకు ఉన్నాయన్నీ, నా ఫ్రెండ్స్ కూడా కలిపి. సో ఈ వీడియో మాత్రం ఎక్స్క్లూజివ్గా దీనికోసమే. iPhone 11 నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ 11కి దానికోసం అని చెప్పి స్క్రీన్ ప్రొటెక్టర్, అలానే షాక్ ప్రూఫ్ స్లిమ్ కేస్ కూడా నేను ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. సో ఈ 3 ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చాయి. సో లెట్స్ అన్బాక్స్ దిస్ వన్. ఇది వచ్చేసి ఈ కవర్ ఉంది కదా, దీన్ని ఒక్క లాగితే సింపుల్గా వచ్చేస్తుంది. ఇది పెద్ద కష్టమైన అన్బాక్సింగ్ కూడా కాదు, వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే సింపుల్గానే వచ్చేస్తుంది ఐఫోన్ ఎప్పుడు కూడా. సో iPhone 11 ఇది గ్రీన్ కలర్, బేసికల్గా ఇది చాలా బాగుంది గ్రీన్ కలర్, నాకు చూడడానికి నచ్చింది. సో దీంట్లో వచ్చేసి మీకు బ్లాక్, సిల్వర్ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు ఇది నేను తీసుకుంది గ్రీన్ కదా, గ్రీన్ కాకుండా ఇంకా రెడ్ ఉంది. వాట్ ఎల్స్ దే హ్యావ్, ఇంకేమున్నాయి, గ్రీన్ కాకుండా ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది. అవి అమ్మాయిల కలర్లు ఉంటాయి, గ్రీన్ అయితే కాస్త బెటర్ అని చెప్పి తీసుకున్నా. సో మీకు ఓపెన్ చేసిన దీంట్లో ఏం లేదు. దిస్ ఈస్ ది ఎల్లో కలర్, సారీ ఇట్స్ నాట్ ఎల్లో, దిస్ ఈస్ ది గ్రీన్ కలర్ ఫోన్. గ్రీన్ కలర్ ఐఫోన్. డూప్లికేట్ అనుకుంటున్నారేమో, ఒరిజినల్ రా నాయన. లుక్, ఓకే, ఇది 11. అది హ్యాపీనెస్లో ఉన్నాను కాబట్టి అలా అనేసాను, ఏమనుకోకండి. అండ్ దాంట్లో వచ్చేసి ఇంకా ఇవి ఉన్నాయి. ఇదేంటంటే డిజైన్ బై కాలిఫోర్నియా, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఏం మాట్లాడుతున్నాను. ఇవేవో స్టిక్కర్స్ ప్రతిసారి ఇస్తాడు, ల్యాప్టాప్ కొన్నప్పుడు ఇస్తారు, ఇంకా ఫోన్స్ కొన్నప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. అది కాకుండా ఇవి జస్ట్ హలో అనే ఒక గ్రీటింగ్ కార్డ్లో ఉంది. ఇది మెయిన్. ఇది ఎందుకు మెయిన్ అంటే, మనం సిమ్ వేసుకోవాలంటే ఫోన్లో ఒక చిన్న పిన్ ఉంటుంది, దాన్ని గుచ్చాలి. గుచ్చితే సిమ్ కార్డ్ బయటకు వస్తుంది, సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి హోల్డర్ బయటకు వస్తుంది. సో అది ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇది జస్ట్ నార్మల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇవి పక్కన పెడుతున్నాను. అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయంటే, ఛార్జర్, నార్మల్ ఛార్జర్ ఇచ్చాడు. iPhone 11 Proకి మాత్రం చాలా పెద్ద ఛార్జర్ ఇచ్చాడు. మీకు కొంచెంసేపట్లో మళ్ళీ చూపిస్తాను, నేను బయట ఉంది అది. సో ఇదైతే మాత్రం నార్మల్ పాత ఐఫోన్ ఛార్జరే. అండ్ ఇందులో దీంట్లో ఒక కేబుల్ ఇచ్చాడు. ఇంకేం లేవు దీంట్లో, ఒక కేబుల్ ఇచ్చాడు. ఈ కేబుల్ దేనికంటే ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, నార్మల్ USB ఇదేమో ఐఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ఐఫోన్ రెగ్యులర్ ఇయర్ ఫోన్స్. ఇవి ఎయిర్పోర్ట్స్ కాదు, దీనికి వైర్ ఉంటాయి. సో ఈ వైర్ మొత్తం చుట్టేసి ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చాడు అంటే, మెయిన్ ఫోన్ ఇచ్చాడు. ఓకే, సూపర్ డూపర్ ఉంది ఫోను. ఇదే నేను ఇంక ముందు యూస్ చేయాలనుకుంటున్నాను. iPhone 11 Pro ఇంకా యూస్ చేయను దానికి ఒక రీజన్ ఉంది. సో ఇది వచ్చేసి ఇవి దట్స్ ఆల్. మెయిన్ ఇవే, ఇంకా ఏమీ లేవు. ఓకే, ఈ బాక్స్లు ఇవే ఉన్నాయి. ఇవి నేను ఫిక్స్ చేసుకుంటాను. ఇది
ఇది ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో యా, ఇవి వచ్చేసి ఇందాక చెప్పినట్టు నా ఫోన్ కోసం. ఇది ఇందాక సరిగ్గా చూపించానో లేదో అని మళ్ళీ చూపిద్దామని అనుకుంటున్నాను. నార్మల్ ఐఫోన్లో ఉండే స్టాండర్డ్ ఛార్జర్ ఇది, అండ్ ఇవి వచ్చేసి స్టాండర్డ్ ఇయర్ ఫోన్స్. దీంట్లో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, పాత ఐఫోన్స్లానే ఉంటాయి. ఇది మాత్రం అంటే ఐఫోన్స్లో కొంచెం కలర్స్ చాలా డిఫరెంట్. ఇదివరకు మొత్తం బ్లాక్ అండ్ సిల్వరే ఉండేది, ఇప్పుడు మాత్రం కొత్త కొత్త కలర్స్ అన్నీ దింపుతున్నాడు. సో ఈ కలర్ నాకు నచ్చింది, గ్రీన్ కలర్ది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇవి స్టిక్కర్స్ అవన్నీ కూడా, ఇవి స్టిక్కర్స్. అలానే పిన్ తీసుకోవడానికి, సిమ్ తీసుకోవడానికి కావాల్సిన పిన్ అవన్నీ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఇది వచ్చేసి నార్మల్ బాక్స్, ఇంతేనండి, ఇంకా ఏమీ లేదు. యా, ఇది వచ్చేసి అంటే ఇది AT&T, మనకి ఇండియాలో వోడాఫోన్, జియో, ఎయిర్టెల్ అవన్నీ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అదే ఇది వచ్చేసి AT&T అనమాట. AT&T అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్, అది నేను యూస్ చేస్తాను. సో దానికోసం అది పంపించారు, ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అది. ఓకే, అది కాకుండా యా, లెట్స్ స్విచ్ ఆన్ ది ఫోన్ నౌ. సో ఇది వచ్చేసి రీస్టోర్ ఫ్రమ్ iCloud బ్యాకప్ ఉంటుంది. సో నా దగ్గర ఆల్రెడీ iCloud అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. మీరైనా సరే మీకు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఆటోమేటిక్గా డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. నా 11 Pro నుంచి 11కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది, మీరు మీ యాపిల్ ఐడి కనుక సేమ్ ఇస్తే. సో ఇందాక నేను మీకు ఐఫోన్స్ చూపిస్తాను కదా వరుస పెట్టి. సో ఇది ఫస్ట్ ఫోన్, నేను US వచ్చినప్పుడు యూస్ చేసినటువంటి ఫస్ట్ ఫోన్ ఇది, iPhone 5s. మీరు చూడొచ్చు ఇది. ఓకే, ఇది చాలా స్లిమ్ అండ్ యూజ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి 6s, ఇది వచ్చేసి 6s ప్లస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు, హైట్లో డిఫరెన్స్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో కలర్ వచ్చేసి ఇది రోజ్ గోల్డ్, ఇది వచ్చేసి సిల్వర్. ఆల్మోస్ట్ రెస్ట్ అన్నీ ఇంకా సేమ్ ఉంటాయి. ఓకే, పక్కన పెడితే నా ఫేవరెట్ iPhone 7. ఇది నేను ఆల్మోస్ట్ 2.5 years యూస్ చేశాను. చెక్కు చెదరలేదు ఫోన్, ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మ్యాట్ బ్లాక్, ఇది ప్యూర్ బ్లాక్, ఇది మ్యాట్ ఫినిష్ ఏదో అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ యా, ఇది కాన్ఫిగరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది iPhone 7 ఇది. ఓకే, ఇది వచ్చేసి 8 ప్లస్, ఇది iPhone 8 ప్లస్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ కొంచెం యా పొడుగుంది కదా, అంటే మూవీ చూడడానికి, దీనికి వీడియోస్ తీసుకోవడానికి అన్నిటికీ పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి XR, iPhone XR, ఇది రెడ్ కలర్. ఒక్క నిమిషం, ఇక్కడ నా యా, ఇది X, ఇది XR, ఇది XR, ఇది X, అంటే ఇది 10 అనమాట. ఇది నా వైఫ్ది, ఇది నా ఫ్రెండ్ది. XR ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని ఐఫోన్లు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయండి, మీరు సరిగ్గా చూస్తే తేడా ఏమి ఉండదు. ఇది నేను కొనుక్కున్న 11. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ షూట్ చేస్తుందేమో 11 Proతోనే. ఇది కింద పెట్టి ఇప్పుడు ఇంకొక ఫోన్తో నేను మీకు వీడియో చేసి నేను చూపిస్తాను, 11 Pro Max చూపిస్తాను. ఓకే, ఇది నా 11. ఇది వచ్చేసి నా 11 Pro Max, నా ఫేవరెట్ ఇది సోఫార్. అంటే ఇప్పుడు యూస్ చేస్తున్న దాంట్లో ఇది చాలా బాగుంటుంది. ఇది లేటెస్ట్, ఇదే 3 కెమెరాస్ ఉంటాయి, టెలిఫోటోస్ కోసం, వైడ్ యాంగిల్ అవన్నీ, అంటే చాలా బాగుంటుంది. ఫీచర్స్ అన్నీ ఆన్లైన్లో మీకు ఈజీగా దొరికేస్తాయి, ఒకసారి చూసుకోండి. గేమ్స్ కోసమైనా, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికైనా ఇది బెస్ట్ అనమాట. చాలా చాలా కాస్ట్ ఎక్కువ. ఇది 11 Pro. అండ్ ఇప్పుడు నేను కొన్నది 11 ఇది. ఓకే, 11 Pro 11 అండ్ XR అంటే 10R అనమాట. 10తో నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ 8 ప్లస్. ఓకే, 8 ప్లస్, దాని తర్వాత 7. ఓకే, దాని తర్వాత ఇది యాక్చువల్గా 6s ప్లస్, ఇది 8. ఓకే, 6s ప్లస్ అండ్ దెన్ 6s అండ్ దెన్ 5s. సో 5s
6s plus 7, iPhone 8 plus, 10R, 11 Pro Max. ఓకే, ఇది ఇప్పుడు నేను కరెంట్లీ యూస్ చేస్తుంది, బట్ ఇంక మీదట యూస్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ ఫోన్. యా, దట్స్ ఆల్ గైస్. అంతే, ఇంకా ఏమీ లేదు. ఇంకా నేను ఈ ఐఫోన్ని సెట్ చేసుకుంటాను ఇంకా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.